పోస్ట్ ఇస్తారు. హామీ దేనికంటే ఇగో మీకు కరెంట్ ఇస్తాం, మాకు ఓటు వేయక ముందు నీకు కరెంట్ తెచ్చిస్తాం, నీళ్లు అందిస్తాం, లేకపోతే ఒక బోర్ గుద్దిస్తాం అని చెప్పిర్రు వాళ్ళు సర్పంచ్ గిట్లా. చెప్తే ఏది ఇంకా నెల వరకైనా నీకు ఖచ్చితంగా చేస్తాం కానీ మాకు ఓట్లే అని మాకు హామీ తీసుకున్నారు. హామీ తీసుకున్నాక మేము ఇంకా అబద్ధం ఆడకుండా చెప్తాను అని ముగ్గురుతోటి మాకు చేతిలో చేయగలిపిర్రు. కలిపినా గానీ మాకు ఇప్పటిదాకా నీళ్లు లేవు, మాకు కరెంటు లేదు. ఎలక్షన్ టైంలో ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు 5గురికి చేతిలో చేసిర్రు. మీకు ఖచ్చితంగా మేము ఈ నెల కాక ముందే మీకు అన్ని చేస్తాము అని అన్నారు కానీ అది చెయ్యలే మాకు ఇంతవరకు. అసలు ఆ కేసీఆర్ చేయలే, ఈయన చేయలే, ఎవరు చేయలే ఇంతవరకు. అదే సర్పంచ్ ఎక్కడ, మన సర్పంచ్ ఎక్కడ ఉన్నాడు? మన సర్పంచ్ ఒక్కనాడైనా ఎట్లా ఉన్నారు ఈ వానల? మరి ఖచ్చితంగా అడగాలి. ఈ మన కుండల కాడి ముచ్చట్లు కావు, ఖచ్చితంగా పట్టించుకున్నట్టు లేరు. ఇంత పోరాళ్ళు నైట్ మేము దీపాలు పట్టుకొని తింటా అంటే మాకు పురుగులు పడతాయి. ఒక్కొక్కసారి పురుగులు తింటాను మేము. పైన నుంచి పురుగులు పాములు, మా గుడిసెల పాములు, తేళ్లు. ఆ తేళ్లు నన్ను గుడితే ఆ రాత్రి వేసుకపోదామంటే మా దగ్గర ఇక్కడ ఏం లేదా, మాకేమైనా ఆటోలు లేవా, మాకేమైనా బైకులు లేదా, ఏది లేదా. ఆ రాత్రి ఎవరు వస్తారు మాకు? ఇప్పుడు జరగరాని ఏమైనా జరిగిందనుకో మీ పరిస్థితి, అంబులెన్స్ ఫోన్ చేయాలంటే దేనికి ఫోన్ చేస్తారు మీరు? ఎట్లా ఫోన్ చేస్తారు? ఇక దేనికంటే సెల్లులు ఉంటే ఎక్కడన్నా ఎవరన్నా మీ అసంటోళ్ళు వస్తే తండ్రి ఒకసారి ఫోన్ చేయర్రి అని మీ అసంటోళ్ళు చెప్తే మీరు చేస్తారు, లేకుంటే ఇండే పానం పోతారు. పగలి పూట అంటే మీరు ఎవరో ఒకరు వస్తారు చేస్తారు, నైట్ పూట జరగరాని ఏమైనా జరుగుతాయి. ఇక నడిచిపోతారు, నడిచే పోవుడు. ఇక బోర్ల కూడా పోయి ఎవరికైనా బతిలాడి ఇక ఫోన్ చేయిస్తాం, లేకుంటే లేదు. ఇక ఈయనే పానం పోవుడు. మొన్న 2 సంవత్సరాల కింద నా భర్తకు పాము కడితే ఎవరు పట్టించుకోలే. ఇగో ఈ అన్నకు బతిలాడి అదే నైటు మేము కిరాయి మాట్లాడుకొని పోయి ఆయనను బతికించుకొని వచ్చినాం. మాకు తెల్లారుసుదా సర్పంచ్ రాలే, ఎవరు రాలే, అధికారులు ఎవరు స్పందించలేదు, ఎవ్వరు లేరు. ఓట్లు అన్నప్పుడు దండము దయా మాకేర్రి మీకు తెల్లారా చేసిద్దాం, 3వ రోజు చేసిద్దాం అని హామీ తీసుకుంటారు. కానీ హామీ వేస్తే అది ఎందుకు మాకు? శ్రీధర్ బాబు సదా వచ్చి మీకు అన్ని చేస్తా, సౌరత చేస్తా, నాకు గెలిచినాక నేను చేస్తా అని అన్నాడు. ఆయన ఇంతవరకు వచ్చి ఎట్లా ఉన్నారు ఏంది అని ముఖమైనా చూడలే, అస్సలే చూడలే. ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గెలిచిన తర్వాత కొన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు కదా, కొన్ని హామీలు ప్రకటించారు వాళ్ళు. 6 గ్యారెంటీలు అనుకుంటా. 6 గ్యారెంటీలో ఒకటే గ్యారెంటీ చేసిండు. ఒకటి అంటే బస్సు గ్యారెంటీ చేసిండు. అది మహిళా సంఘం మన అది పింఛన్ పైసలు చేయలే. ఉన్నోనికి పట్టకు పైసలు ఇస్తాడు కానీ లేనానికి అదైనా పట్టించలేదు. గుంట భూమికి సుధా ఏది లేదు. అందరికి పట్టాలు వచ్చినాయి కానీ మా ఇంట్లోకి పట్టాలు సలేవు. మాకు గుంట సుధా లేదు. నాకు 3 పోరాళ్ళు కానీ నాకు గుంట భూమి సుధా లేదు, పట్ట లేదు ఇంతవరకు. అగో నరుకున్నాం గానీ అది వేస్తే మాకు లేని కిందనే ఉన్నది కానీ లేని కిందనే అయింది. మరి మాకు ఇంత ఒక 10-5 ఇచ్చేటట్టు చేస్తే మంచిగుండు. నాకు ఏది లేదా ఈడ. అందరికి మేమందరం ఇక్కడ 30 గుడిసెలు ఉన్నాయి. మాయి 30 గుడిసెలకు ఏది లేదు ఇంతవరకు. మరి మంచిగా ఉన్నారా, చచ్చిపోయిర్రా, మరి చెడ్డగున్నారా అని ఒక్కసారన్నా సర్పంచ్ పట్టించుకోలే, మన శ్రీధర్ బాబు పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. మాకు పట్టించుకుంటే మంచిగా ఉండు, ఏది పట్టించుకుంటలేరా. మేము ఇప్పటికైనా శ్రీధర్ బాబు మావాడే అనుకుంటాను. మావాడే చేస్తాడు, మావాడే. 5 సంవత్సరాల నుంచి మేము శ్రీధర్ బాబు ఫస్ట్ నుంచి మేము శ్రీధర్ బాబుకి వెళ్ళే ఉన్నాం. మేము ఇప్పటి వరకు శ్రీధర్ బాబుకే ఉన్నాం. కానీ ఇంతవరకు నాకు ఆయన బతుకు మారింది కానీ మీ బతుకులు మారలే. ఇక ఆయన బతుకు మారింది కానీ మా బతుకు మారలే. ఆయన రాజ్యం ఎక్కిండు కానీ మాకైతే లేదు, ఇంతవరకు లేదు. ఇక మర్చిపోయిండు, ఇంకేమున్నది, మర్చిపోయినట్టే. ఇక మరి ఎట్లా ఉన్నాడు ఏందని ఏది లేదు. ఇక ఆయన గెలవన్నా అని మన 101 కొబ్బరికాయ కొట్టినా నేను. గెలవన్నాని 101 కొబ్బరికాయ కొట్టిన, 101 కొబ్బరికాయ కొట్టిన. గుడి కట్టిస్తాను అన్నాడు, గుడి సాలేదు ఇంతవరకు. కోలికి పోయినా నేను గుత్త పనికి, పోయి వచ్చి నా పైసలు పెట్టి నేను కొట్టిన. కానీ ఇంతవరకు మరి నాకు ఇంత చేసిందా అని ఇంతవరకు మాకు చూడలే.
మాకు ముఖం చూడాలి ఇంత వారికి. మాకేదో చేస్తాడు కావచ్చు, నాకు గుంట భూమి లేదు, నాకు 2 బిడ్డలు, నాకు ఒక కొడుకు, నాకు సాయం చేస్తాడు కావచ్చు అని అనుకున్నా గానీ నాకే సాయం చేయలేదు. మా జనాలతో ఎవరు వచ్చినా అడ్డు వచ్చినా గానీ అడ్డు బడి అయినా గానీ చెట్టు చేసిపోయిండు, చెట్టు చేసిండు. మరి అటువంటి నెల 15 రోజుల సంది మేము కూలికి పోదామంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే వాన కొడుతుందా, ఇంట్లో నీళ్లు ఊరుతుంది, తిందామంటే తిండి లేదు మాకు. ఇప్పుడు మాకు ఒకసారి గంతులు చూపిస్తాం, మాకు బియ్యం సలేవు ఇంట్లో. చెప్పుకుంటే ఇజ్జతి పోతుందా అని మేము చెప్పుతలేం ఎవరితోటి, అని ఇజ్జతి పోతుందా అని ఎవరికి చెప్తలేము ఇప్పటి వరకు. సర్పంచ్ ఇప్పటికి వచ్చానా, మరి ఎట్లా ఉన్నాయి మీ గుడిసెలు కూలినాయా, మీరు బతికిర్రా, మీకు కరెంట్ లేదా, మీకు నీళ్లు లేవా, మీకు ఏది లేదా, ఎట్లున్నారా అని ఇంతవరకు సర్పంచ్ రావాలి. ఉప సర్పంచ్ ముఖం చూస్తలేడు. సర్పంచ్ కింద ఉప సర్పంచ్ ముఖం చూడలే ఇంతవరకు. మాకు ముఖం చూడలే ఇంతవరకు ఎట్లా ఉన్నాడు అని. ఓట్లు కావాలంటే తల్లి ఓట్లే బాంచను దండం పెడతా అని మొక్కేస్తారు. కానీ మరి ఎట్లా ఉన్నారు ఏంది, ఇలా కరెంటు లేదా, ఇళ్ళకు నీళ్ళ సౌకర్యం లేదా, ఇళ్ళకి ఇల్లు లేవా, ఇళ్ళ కొరసే 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. పిల్లలను పట్టుకొని పందులు మొన్న చచ్చిపోయినాయి మా ఇంట్లోనే. మంచి మనిషి పన్నోడు పండుకున్నట్టే చచ్చిపోయింది. పామే కరిచిందో ఏం కరిచిందో చీకట్ల తెల్లాలే చూస్తే పిలిస్తే మనిషి లేడేం లేడు. పోయి చూస్తే కట్టె దర్శకపోయిండు. ఏమైందనేది తెలియదు. తెల్లారినాక చూసినాం. పనికి పోతామని చూసే వరకు లేపే వరకు లేడు. ఓ ఆడేమో కూడా అట్నే చచ్చిపోయింది, పని చేసి పండుకొని. పాము కుట్టింది తెలియదు, ఏమైంది తెలియదు. చెరువులో పడి చచ్చిపోయిండు. తవ్వ తెలియక చీకటి పూట బతుకుతానం మేము. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు. జీతం ఉంటేనే బతుకు, లేకపోతే ఓట్లు అంటేనే రోడ్డు పండి మనుషులు పడతారు. నాది కాంగ్రెస్, నాది TRS, నాది BJP అనుకుంటా రోడ్డు పండి తిరుగుతారు. ఇక ఓట్లు అయినా తెల్లారి మా ముఖం చూసిన వాళ్ళు లేరు. సర్పంచ్ కూడా గిట్లా వచ్చి చూడండి గుడిసెల వాళ్ళు ఎట్టున్నారు, గిల్లదేం గతి అని కూడా పొక్కల నీళ్ళు పొక్క తోడుకున్నా కానీ సర్పంచ్ కి చూపెట్టినా గానీ పట్టించుకుంటలేదు. 2-3 కిలోమీటర్లు మోసి మా తలకాయలు ఆసినాయి. 12 సంవత్సరాల నుంచి పోతాను మేము. మోసి మా తలకాయలు నొప్పి ఇప్పుడు నరాలన్న మాకు నరాలు పనికి ఇస్తలేవు. ఇప్పుడు ఆగో మా మొగోళ్ళు కావడం బట్టి వస్తారు. మేము మా బతుకులు మాకు నీళ్ళే ఉండవు. ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తా ఉన్నాడు కదా, ఏ నీళ్ళు అవి? తాగే నీళ్ళు అక్కడ గుడి కాడ నుంచి, అంజనా గుడి కాడ నుంచి. అక్కడ బోరింగ్ ఉందా, ఏమున్నది? నల్ల ఉంది. 2 కిలోమీటర్ ఉంటుందా? 2 కిలోమీటర్ ఉంటుందా? 2 కిలోమీటర్లు ఉంటది. కాసేపు అయితే బంద్ ఇక కూలికి పోయేస్తామా, చెర్ల నీళ్లు తానం చేస్తాం, ఆడనే నింపుకొస్తాం. ఇక మాకేడ లేకుంటే కుక్కల నీళ్లు ఉంటాయి. స్థలం లేక ఆ రకంగా మా బతుకులు. మరి వీళ్ళని బతికిచ్చుడా చంపుడా అదే సత్య చావని అనుకొని వాళ్ళు సరి అయింది హద్దు మీద ఉన్నారు. అది పద్ధతి. ఇక